హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఓఎస్ఐ మోడల్ గురించి తెలుసుకుందాం. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కంప్యూటర్ నెట్వర్క్ లోపల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అంటే ఏంటిదో చూద్దాం. సో ఓఎస్ఐ అంటే ఫుల్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. నెక్స్ట్ ఈ మోడల్ వచ్చరికి ఇంటర్నేషనల్ మోడల్, అంటే ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ ఈజ్ ఇంటర్నేషనల్ మోడల్. నెక్స్ట్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1984. ఇది 1984లో స్టార్ట్ అయింది. సో స్టార్ట్ చేసిన కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజ్డ్ స్టాండర్డైజ్డ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. సో దీని యొక్క ISO నెంబర్ వచ్చేసరికి 7498. నెక్స్ట్ వన్, దీని లోపల మనకు మొత్తం 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అది ఒక లేయర్ ఇంకో లేయర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అసలు రెఫరెన్స్ మోడల్ యూజ్ ఏంటి, వై యూజ్ ద రెఫరెన్స్ మోడల్స్ అంటే, సో సర్వీసెస్ యాజ్ అన్ అవుట్లైన్ ఆఫ్ రూల్స్ ఫర్ హౌ ప్రోటోకాల్ కెన్ బీ యూజ్డ్ టు అలో కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్. సో మనకు ప్రోటోకాల్స్ అనేటివి ఏంటి అంటే, ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కు కమ్యూనికేట్ చేయడం కోసం ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తూ అంటాం, అంటే రూల్స్ను ప్రోటోకాల్స్ అంటాం. సో అవి ఏ విధంగా వర్క్ చేయాలి. నెక్స్ట్ ఈచ్ లేయర్ హ్యాజ్ ఇట్ ఓన్ ఫంక్షన్ అండ్ ప్రొవైడ్ టు సపోర్ట్ టు ద అనదర్ లేయర్స్. సో దీని లోపల కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్క లేయర్కు మనకు ఒక్కొక్క స్పెషల్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఆ ఫంక్షనాలిటీ నెక్స్ట్ మిగతా వాటికి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ రెఫరెన్స్ మోడల్ యొక్క యూజ్. సో మనకు ఓఎస్ఐ మోడల్ కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి మనకు ఏదైతే అప్లికేషన్ లేయర్ ఉంటుంది, ఫస్ట్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్, నెక్స్ట్ సెషన్ లేయర్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, నెక్స్ట్ డేటా లింక్ లేయర్, నెక్స్ట్ ఫిజికల్ లేయర్. సో దీని లోపల కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఉండేటి ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ కనిపించిన ఈ అప్లికేషన్ లేయరు, ప్రజెంటేషన్ లేయరు, సెషన్ లేయర్, ఇవి మొత్తం ఈ 3 లేయర్స్ అంటే 765 అనేది సాఫ్ట్వేర్కి సంబంధించిన లేయర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్ అంటారు జనరల్గా. సో ఈ 2 లేయర్, కింది లేయర్ వచ్చరికి హార్డ్వేర్ లేయర్ అంటారు, పైది వచ్చరికి సాఫ్ట్వేర్ లేయర్స్ అంటారు. అంటే సింపుల్గా చూసుకున్నట్టయితే పైన మొత్తం ఓన్లీ సాఫ్ట్వేర్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. కింది లైన్ లోపల అంటే 3, 2, 1 వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఓన్లీ హార్డ్వేర్కి సంబంధించి మన టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కింద ఈ 3 లేయర్స్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ సబ్నెట్ బౌండరీస్ అంటాం. సో ఇక్కడ లేయర్స్ కనుక చూసుకున్నట్టయితే 1 to 4 రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ 5 to 7 రిలేటెడ్ టు ద యూజర్ అప్లికేషన్స్. సో 5 to 7 ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజర్ అప్లికేషన్స్ అంటారు జనరల్గా, అంటే సాఫ్ట్వేర్ సంబంధించి డీల్ చేస్తాయి. నెక్స్ట్ 1 to 4 అనేది కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఒక్కొక్క లేయర్ ఏం వర్క్ చేస్తే అని షార్ట్గా చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ లేయర్ అనేది నెట్వర్క్ ప్రాసెస్ టు అప్లికేషన్, ప్రజెంటేషన్ ఈజ్ డేటా రిప్రజెంటేషన్, సెషన్ ఈజ్ ఇంటర్ హోస్ట్ కమ్యూనికేషన్, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్, నెట్వర్క్ వచ్చేసరికి అడ్రస్ అండ్ బెస్ట్ పాత్, నెక్స్ట్ డేటా లింక్ వచ్చేసరికి యాక్సెస్ మీడియం, నెక్స్ట్ ఫిజికల్ లేయర్ వచ్చేసరికి బైనరీ ట్రాన్స్మిషన్. సో ఇవి షార్ట్గా చూసుకున్నట్టయితే ఒక్కొక్క దాని గురించి కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ అప్లికేషన్ లేయర్ కనుక చూసుకున్నట్టయితే నెట్వర్క్ ప్రాసెస్ టు ద అప్లికేషన్స్, ప్రొవైడ్ నెట్వర్క్ సర్వీసెస్ టు ద అప్లికేషన్ ప్రాసెస్. సో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనం మెయిల్ చేస్తున్నాం అనుకోండి, మెయిల్ చేసేటప్పుడు కానీ వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు కానీ ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏంటంటే డేటా ట్రాన్స్మిట్ అయ్యే అప్లికేషన్స్ అన్నింటినీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, జనరల్ అప్లికేషన్ కాకుండా. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లోకి వెళ్ళి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉండేటి, అంటే జనరల్గా ఇన్స్టా కానీ నెక్స్ట్ ఏమైనా యాప్స్ కానీ అంటే డేటా ట్రాన్స్మిట్ అయ్యే యాప్స్ వీటినైనా కూడా టెలిగ్రామ్ కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో జనరల్గా ఉండే అప్లికేషన్స్ అంటే MS ఆఫీస్ కానీ ఇలాంటి అప్లికేషన్స్కు దీన్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోరాదు. నెట్వర్క్ ప్రాసెస్ టు ద అప్లికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లోకి ఇంకో ప్లేస్లోకి పోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇది జనరల్గా ఈ మోడ్ లోపల మనకు యూజర్ అనే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ తోటి ఇంటర్ఫేస్ అయి ఉంటారు. అంటే జనరల్గా మనం ఏదైనా యాప్ టైప్ చేస్తున్నప్పుడు కానీ దానిలో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ ఈజీగా ఉండే లేయర్ వచ్చేసరికి అప్లికేషన్ లేయర్. దీని లోపల మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ తోటి ఇంటర్ఫేస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా క్లియర్ చెప్పాలంటే లెవెల్ 2 విచ్ అప్లికేషన్ యాక్సెస్ టు ద నెట్వర్క్ సర్వీస్ అండ్ రిప్రజెంట్ సర్వీసెస్ దట్ డైరెక్ట్లీ సపోర్ట్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ ద ఫైల్ ట్రాన్స్ఫర్స్, డేటా యాక్సెస్ అండ్ ఎలక్ట్రిక్ మెయిల్స్ ఎగ్జాంపుల్. సో దీని లోపల ఇంటర్ఫేస్ అయ్యి జనరల్గా యాక్సెస్ చేయొచ్చు, డేటాను ట్రాన్స్మిట్ చేయడం కోసం ఈ అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ప్రజెంటేషన్ లేయర్. సో దీనిలో డేటా అనేది ప్రజెంట్ చేస్తారు. సో ఇష్యూ ద డేటా రిలయబుల్ బై ద రిసీవింగ్ ద సిస్టమ్, ఫార్మాట్ ఆఫ్ డేటా, డేటా స్ట్రక్చర్, నెగోషియబుల్ డేటా ట్రాన్స్ఫర్, సింటాక్స్ ఫర్ ద అప్లికేషన్ లేయర్. సో ఇంకా క్లియర్ చూసుకున్నట్టయితే రిలేటెడ్ టు ద representation of transmitted data, translate different data representation for the application layer into uniform standard form. సో సింపుల్గా చూసుకున్నట్టయితే మన మొబైల్లో 2-3 అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానిలో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ మనకు రిప్రజెంటేషన్ మోడ్ లోపల అంటే మనకు కనిపించే మోడ్ లోపల మాత్రం మనకు ఏ విధంగా కనబడుతుందంటే మనకు గ్రాఫికల్ మోడ్లో కనబడుతూ ఉంటుంది. సో ఆ గ్రాఫికల్ మోడ్లో ప్రజెంట్ చేయడం కోసం ఈ ప్రజెంటేషన్ లేయర్ యూజ్ చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటివి మనకు ఎలా కనబడుతుందంటే ప్రజెంటేషన్ అంటే మనకు గ్రాఫికల్ మోడ్లో మనకు కనబడుతూ ఉంటుంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్లో జరిగేది మాత్రం 0 1s మాత్రమే రన్ అవుతాయి. సో ఈ ప్రజెంటేషన్ లేయర్ మొత్తం దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది, అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది అంటే ఫార్మాట్ ఆఫ్ డేటా, డేటా స్ట్రక్చర్, నెగోషియబుల్ డేటా ట్రాన్స్ఫర్, సింటాక్స్ ఫర్ ద అప్లికేషన్ లేయర్స్. సో ఇవన్నీ ప్రజెంటేషన్ లేయర్కి వస్తాయి. అంటే ఇక్కడ డేటాను రిప్రజెంట్ చేస్తుంది. సో దానిలో వచ్చిన డేటాను మనకు రిప్రజెంట్ చేస్తుంది. రిలేటెడ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ డేటా, ట్రాన్స్లేషన్ డిఫరెంట్ డేటా రిప్రజెంట్ ఫ్రమ్ ద అప్లికేషన్ లేయర్ ఇంటూ యూనిఫామ్ స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్ అంటే మనకు యూజర్కి అర్థమయ్యే స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మౌస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుందంటే అది వేరే విండోకి ఓపెన్ అవుతుంది. ఇలాంటి ప్రజెంటేషన్ లేయర్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెషన్. సో సెషన్లో చూసుకున్నట్టయితే ఇంటర్ హోస్ట్ కమ్యూనికేషన్ అంటారు దీనిలో. సో సింపుల్గా చెప్పాలంటే 2 యాప్స్ ఎట్ ఏ టైం ఓపెన్ చేసినప్పుడు ఏ సెషన్ ఆ సెషన్కే రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ లోపల 2 ఫైల్స్ కనుక కాపీ చేసేటప్పుడు ఏ ఫైల్ ఆ ఫైల్కే కాపీ కావడానికి మీరు చూస్తూ ఉంటారు. సో ఇది ఒక సెషన్ అవుతుంది, అది ఒక సెషన్ అవుతుంది. ఇలా మనకేం చేస్తుందంటే మేనేజ్ చేయడం కోసం సెషన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ప్రింటర్కి ప్రింట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, షేర్ చేశాను. సో ఒక ప్రింటర్ నుండి ఒక ప్రింట్ ఇచ్చాను, నెక్స్ట్ ఇంకొక ప్రింటర్ నుండి ప్రింట్ ఇచ్చినప్పుడు ఆ రెండింటిని డిఫరెంట్గా చేయడం కోసం సెషన్ అనేది యూజ్ అవుతుంది. లేదు అంటే 2 క్లబ్ అయిపోయి అంటే 2 పర్సన్స్ ఇచ్చినప్పుడు 2 క్లబ్ అయిపోయి ప్రింట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా రెండింటిని డిఫరెంట్ సెషన్గా అంటే ఇంటర్ హోస్ట్ కమ్యూనికేషన్ చేయడం కోసం సెషన్ యూజ్ అవుతుంది. మన మొబైల్లో అయితే 2 యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓటీపీ రాగానే మీరు డైరెక్ట్ మెసేజ్ ఓపెన్ చేసి చూసుకుంటారు. అక్కడ 2 సెషన్స్ ఉంటాయి. ఒక డేటాని ఇంకొక డేటాతోటి క్లబ్ కాకుండా చూడడం కోసం మనకు సెషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎస్టాబ్లిష్ మేనేజ్ ద టర్మినేట్స్ సెషన్స్ బిట్వీన్ ద అప్లికేషన్స్. సో ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వాటిని ఏదైతే సపరేట్గా ఇన్ఫర్మేషన్ పార్టీషన్ చేయడం కోసం సెషన్ అనేది యూజ్ అవుతుంటుంది. సో అలౌ ద అప్లికేషన్ టు మెయింటైన్ ద ఆన్ గోయింగ్ సెషన్స్. సో ఏదైతే సెషన్ ఉంటుందో వాటి కోసం యూజ్ చేస్తారు. వేర్ ఇట్ ఈజ్ ఆన్ మై కంప్యూటర్. సో జనరల్గా చూసుకుంటే మై కంప్యూటర్, వర్క్ షీట్, సర్వీసెస్, సో విండో క్లయింట్స్ ఫర్ నెవర్ నెట్వేర్స్ కానీ. సో అలౌ టు ద 2 అప్లికేషన్స్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్ టు ఎస్టాబ్లిష్ యూజ్ అండ్ ఎండ్ ద సెషన్. సో 2 అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం జనరల్గా యూజ్ చేస్తుంటే ఫైల్ ట్రాన్స్ఫర్ కానీ, రిమోట్ లాగిన్స్ కానీ, ఎస్టాబ్లిష్ డైలాగ్ కంట్రోల్స్. సో రెగ్యులర్ విచ్ ఈజ్ సైట్స్ ట్రాన్స్మిట్ పల్స్ వెన్ అండ్ హౌ టు లాంగ్ ఇట్ ట్రాన్స్మిట్స్. సో జనరల్గా ఇలాంటి అంటే 2 సెషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. పర్ఫార్మెన్స్ టోకెన్ మేనేజ్మెంట్ అండ్ సింక్రొనైజేషన్. సో పర్ఫార్మ్ టు టోకెన్ మేనేజ్మెంట్ అండ్ సింక్రొనైజేషన్. జనరల్గా బ్యాంక్ లోపల మనకి ఏ విధంగా టోకెన్స్ ఇస్తారో అలాగా మనకు ఇది ఏం చేస్తుంటే సెషన్ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ షేర్ చేయడం కోసం సెషన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లో విషయానికి వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్. అంటే 2 సిస్టమ్స్ లోపల మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే పాత్ ఉంటుందో ఇది మొత్తం హార్డ్వేర్ పార్ట్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్కి సంబంధించి ఉంటుంది. ఈ రెండింటిని జాయిన్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూజ్ చేసేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. దీన్ని హార్ట్ ఆఫ్ ద ఐఎస్ఓ మోడల్ అని కూడా అంటారు. సో ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్. సో కనెక్షన్స్ ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి. కనెక్టెడ్ విత్ ద ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ బిట్వీన్ ద హోస్ట్. సో హోస్ట్ అంటే
ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే జనరల్గా మనకు హార్డ్ డిస్క్ అని మనం చెప్తా ఉంటాం కదా, సో హార్డ్ డిస్క్ కాకుండా ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో అట్లాంటి వాటిని హోస్టెస్ అంట. కనెక్షన్ బిట్వీన్ ద ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ బిట్వీన్ హోస్ట్ అండ్ డేటా ట్రాన్స్పోర్ట్స్ రిలయబిలిటీ, ఎస్టాబ్లిష్ మెయింటైన్ ట్రాన్స్మిట్ వర్చువల్ సర్క్యూట్, నెక్స్ట్ ఫ్లూట్ డైరెక్షనల్లీ అండ్ రికవర్ ఇన్ఫర్మేషన్ ఫ్లో చార్ట్. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏ విధంగా అయితే ఫ్లో అవుతుందో దాని గురించి డిస్కస్ చేయడం కోసం ఈ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తారు. ప్రొవైడ్స్ రిలయబుల్ డేటా డెలివరీ అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇన్ టీసీపీ ఇన్ టీసీపీ/టీసీఐపీ. సో ఇవి కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాండి. ప్రోటోకాల్స్ అంటే సింపుల్ చెప్పాలంటే మనకు డేటా ట్రాన్స్మిట్ కావడానికి యూజ్ చేసే రూల్స్ అన్నింటినీ మనం ఏమంటే ప్రోటోకాల్స్ అంటాం. టీసీపీ ప్రోటోకాల్ ఆర్ ఐపీ. నెక్స్ట్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ అప్పర్ లేయర్ అండ్ సెగ్మెంట్ ఇంటూ ద ప్యాకెట్స్. సో అప్పర్ లేయర్లకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని అది ఏం చేస్తుందంటే ప్యాకెట్స్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కెన్ ప్రొవైడ్స్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. అంటే మామూలుగా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని ఏం చేస్తుందో డిటెక్ట్ చేసి కరెక్ట్ చేయడం కోసం కూడా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అని యూజ్ చేస్తుంది. ఇది మేజర్ రూల్ అసలు. మేనేజ్ ద ట్రాన్స్మిషన్ ప్యాకేజెస్ కనుక చూసుకున్నట్టయితే మేనేజ్ ద ట్రాన్స్మిషన్ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే రీప్యాకేజ్ లాంగ్ మెసేజ్ వెన్ ద నెససరీ ఇంటూ స్మాల్ ప్యాకేజ్ ఇంటూ ద ట్రాన్స్మిషన్. సో ఏదైనా పెద్ద ఫైల్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తుందంటే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ కావడం కోసం ఏం చేస్తుందంటే చిన్న చిన్న ప్యాకేజ్గా కన్వర్ట్ చేసి అది ట్రాన్స్మిట్ చేస్తుంది. రియంబర్స్ ద ప్యాకేజెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ టు గెట్ ద ఒరిజినల్ మెసేజ్. సో అది ఏం చేస్తుంది మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే ప్రీవియస్ ఉందో ఆ ప్రీవియస్ దానికి కన్వర్ట్ చేస్తుంది. హ్యాండ్లింగ్ ఎర్రర్ రికగ్నిషన్ అండ్ రికవర్. సో మనకేం చేస్తుందంటే ఏదైనా ఎర్రర్ ఉన్నప్పుడు ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది, రికగ్నైజ్ చేసి దాన్ని రికవర్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎట్ రికవరింగ్ నాలెడ్జ్ ప్యాకెట్ డెలివరీ. నెక్స్ట్ రీసెండ్ ద మిస్సింగ్ ప్యాకేజెస్. సో ఏవైతే ఇన్ఫర్మేషన్ మనకు జనరల్గా ఓటీపీ వచ్చినప్పుడు మళ్ళీ రీసెండ్ ఏ విధంగా చేయాలనుకుంటాము. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చిందంటే మళ్ళీ రీసెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. సో నెట్వర్క్ లేయర్ అంటే మనకు జనరల్గా ఉండే నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నెట్వర్క్ లేయర్ కిందకి వస్తాయి. సో ఇది హార్డ్వేర్కి సంబంధించిన మొత్తం నెట్వర్క్ లేయర్, డేటా లేయర్, ఫిజికల్ లేయర్, అడ్రస్ అండ్ బెస్ట్ పాత్. సో ఏం చేస్తుంది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లోకి వెళ్ళి ఏదైతే పాత్ లోపలికి వెళ్ళి పంపిస్తుంటుంది అంటే పాత్ అంటే వే. సో ఆ పాత్రలోకి వెళ్ళి పంపించేదని మనకు నెట్వర్క్ లేయర్ అనేది మామూలుగా అట్లాంటి ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది. ప్రొవైడ్స్ ద కనెక్టివిటీ అండ్ పాత్ సెక్షన్ బిట్వీన్ ద టూ ఎండ్ సిస్టమ్స్. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ రూటింగ్. సో డొమైన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైతే నేమ్ ఉంటుందో దాన్ని డొమైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ అవన్నిటిని డొమైన్స్ అంటాం. సో ఏదైతే నేమ్ ఉంటుందో ఆ డొమైన్ ఆఫ్ ద రూటింగ్, ఏదైతే రూటింగ్ ఉంటుందో ఆ రూటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఇష్యూస్ని మొత్తం నెట్వర్క్ లేయర్ అనేది కంట్రోల్ చేస్తుంది. మేనేజ్ ద అడ్రస్సింగ్ అండ్ రూటింగ్ ఆఫ్ ద డేటా విత్ ఇన్ ద సబ్నెట్స్. సో ఏవైతే సబ్నెట్స్ ఉంటాయో, సబ్నెట్స్ అంటే ఇంత వీటిని ఈ 3 పార్ట్స్ సబ్నెట్స్ అంటాం కదా. సో సబ్నెట్స్ డీల్ చేస్తుంది. అడ్రస్ మేనేజ్ ద ట్రాన్స్లేట్ లాజికల్ అడ్రస్ అండ్ నేమ్ ఇంటూ ద ఫిజికల్ అడ్రస్. సో లాజికల్ అడ్రస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిజికల్ అడ్రస్గా కన్వర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తుంటుంది. నెక్స్ట్ డిటర్మైన్ ద రూట్ ఫర్ ద సోర్స్ టు ద డెస్టినేషన్ కంప్యూటర్స్. సో ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ను సోర్స్ నుండి డెస్టినీకి సెండ్ చేయడం కోసం ఈ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది, నెట్వర్క్ లేయర్ అనేది. మేనేజ్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ స్విచెస్ రూటింగ్ అండ్ కంట్రోల్ ద కంజంక్షన్ ఆఫ్ డేటా ప్యాకేజెస్. సో మేనేజ్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఏదైతే ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెట్వర్క్లో ఉన్నప్పుడు ఆ నెట్వర్క్ లోపల స్విచెస్ కానీ నెక్స్ట్ రూటర్స్ కానీ నెక్స్ట్ హబ్స్ కానీ ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్విచెస్ అంటే ఏంటంటే మనకు విత్ ప్రొటెక్షన్తో వచ్చే స్విచెస్ అంటారు. సో రూటర్స్ కూడా అంతే, ఒకవేళ హబ్ ఉండే డైరెక్ట్గా వెళ్తుంది. సో మేనేజ్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒకేటే టైంలో 2-3 యూజ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం రేజ్ కాకుండా ఉండడం కోసం, సాల్వ్ చేయడం కోసం కూడా ఈ నెట్వర్క్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రూటింగ్ కెన్ బి అంటే బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్ టేబుల్. నెక్స్ట్ వన్ డిటర్మైన్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ సెషన్. సో సెషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇండివిజువల్లీ డిటర్మైనెడ్ ఫర్ ద ప్యాకెట్ అండ్ రిఫ్లెక్టింగ్ ద కరెక్ట్ నెట్వర్క్ లోడ్. సో లోడ్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ ప్రొవైడ్ ద నెట్వర్క్ వైడ్ అడ్రస్ అండ్ మెషిన్ టు మూవ్ ప్యాకెట్స్ బిట్వీన్ ద నెట్వర్క్స్. సో ఏవైతే నెట్వర్క్స్ ఉంటుందో ఆ నెట్వర్క్స్ లోపల మనకు ప్రొవైడ్ చేయడం కోసం అంటే డేటాను షేర్ చేయడం కోసం లేకపోతే ప్యాకెట్ను బిట్వీన్ ద ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనకు నెట్వర్క్ లేయర్ అనేది యూజ్ అవుతుంది.
రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే నెట్వర్క్ అడ్రస్సింగ్ ఇవ్వాలి, నెక్స్ట్ రూటింగ్ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఐపీ నెక్స్ట్ టీసీపీ. సో మనకు ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని జనరల్గా చెప్పాలంటే ఒకటే సింపుల్ వర్డ్ చెప్పాలంటే ఐపీ అడ్రస్ని వర్క్ చేసుకొని నెక్స్ట్ టీసీపీ ప్రోటోకాల్స్ని బేస్ చేసుకొని మనకు నెట్వర్క్ లేయర్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇది ఏంటంటే టు ఎండ్ సిస్టమ్స్ మధ్య లోపల మనకి ఈ లేయర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ డేటా లింక్ లేయర్ వచ్చేసరికి యాక్సెస్ ద మీడియా. సో ప్రొవైడ్ ద రిలయబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద డేటా యాక్సెస్డ్ మీడియా. నెక్స్ట్ ఫిజికల్ అడ్రస్, నెట్వర్క్ టోపాలజీస్, ఎర్రర్ నోటిఫికేషన్స్ అండ్ ఫ్లో కంట్రోల్స్. సో మనకు డేటా లింక్ లేయర్లో మెయిన్గా చూసుకుంటే నెట్వర్క్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ అలాంటి టోపాలజీ వాటిని గురించి డిస్కస్ చేయడం కోసం, వాటిని కంట్రోల్ చేయడం కోసం డేటా లింక్ లేయర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ద యాక్సెస్ ఆఫ్ మీడియా. సో మీడియాను అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఆ ట్రాన్స్ఫర్ సంబంధించిన మీడియాని యాక్సెస్ చేయడం కోసం. నెక్స్ట్ ఎర్రర్ నోటిఫికేషన్స్ కోసం, నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ కోసం డేటా లింక్ లేయర్ అయితే యూజ్ అవుతుంది. సో ప్యాకేజ్ రా బిట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ లేయర్ ఇంటూ ఫార్మ్స్. సో జనరల్గా చూసుకున్నట్టయితే మనకు ఫిజికల్ లేయర్లోకి వెళ్ళి వచ్చేటి ఏంటంటే 0101 లాంగ్వేజ్లో వస్తాయి, అంటే బిట్స్ వస్తాయి, 0 or 1 = బిట్. సో దాన్ని ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్యాకెట్గా కన్వర్ట్ చేస్తుంది. సో మనకు డేటా లింక్ లేయర్ వచ్చేసరికి ప్రొవైడ్స్ ద రిలయబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫ్రేమ్స్. సో వాటిని ఫ్రేమ్స్లా కన్వర్ట్ చేస్తే ఇట్ వాజ్ ఫర్ ద అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద రిసీవింగ్ కంప్యూటర్. సో మనకి ఏదైతే సెండ్ చేస్తుందో మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి ఇంకొక కాడికి వెళ్ళిన తర్వాత మనకు జనరల్గా వాట్సాప్లో అయితే టిక్స్ ఏ విధంగా వస్తాయి. సో ఇక్కడ కూడా అక్నాలజ్మెంట్ కోసం సిస్టమ్ అనేది వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ రీట్రాన్స్మిట్ ఫ్రేమ్ ఫర్ విచ్ అక్నాలజ్మెంట్ నాట్ రిసీవ్డ్. సో ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిందా, రిసీవ్ కాలేదు కూడా మనకు చెక్ చేస్తుంది. ప్లేస్ డేటా అండ్ రిట్రీవ్స్ ఇట్స్ ఫ్రమ్ ద ఫిజికల్ లేయర్ అండ్ ప్రొవైడ్స్ ద ఎర్రర్ డిటెక్షన్ క్యాపబిలిటీస్. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సెండింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డౌన్లోడ్ కాకపోవడం కానీ అలాంటి వాటి కోసం కూడా డేటా లింక్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. సో డేటా లింక్ సబ్ లేయర్ ఆఫ్ ద డేటా లింక్ లేయర్లో చూసుకున్నట్టయితే మనకు జనరల్గా మ్యాక్ ఉంటుంది. సో మీడియా యాక్సెస్ కంట్రోల్. సో మీడియా యాక్సెస్ కంట్రోల్ ఇన్ ద గివ్ ద డేటా టు ద ఎన్ఐసి. నెక్స్ట్ కంట్రోల్ యాక్సెస్ టు ద మీడియా త్రూ. నెక్స్ట్ సిఎస్ఎంఏ సిడి అంటే సిఎస్ఎంఏ అంటే మనకి ఏంటంటే క్యారియర్ సెన్సిటివ్ మల్టీ యాక్సెస్. నెక్స్ట్ కొలిజన్ డిటెక్షన్. సో తర్వాత వచ్చేది ఏంటంటే టోకెన్ పాసింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఎల్ఎల్సి లాజికల్ లింక్ లేయర్. నెక్స్ట్ మేనేజ్ ద డేటా లింక్ ఇంటర్ఫేస్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ ఎస్పిఎస్. నెక్స్ట్ కెన్ డిటెక్ట్ సమ్ ట్రాన్స్మిషన్ ఎర్రర్స్ యూజింగ్ ద సైక్లిక్ రేడియసెన్సీ. అంటే మనం షార్ట్కట్లో ఏం చేస్తామంటే సిఆర్సి అంటాం. సిఆర్సి యూజ్ చేసి కూడా మనం ఏం చేస్తాం అంటే ఎర్రర్ డిటెక్షన్స్ అలాంటివి యూజ్ చేస్తాం. సో సిఆర్సి తర్వాత మనకు చూసుకుంటే సిఎస్ఎంఈ సిఏ, సిఎస్ఎంఈ సిడి ఇలాంటివి యూజ్ చేస్తా అంటాం. సో అలాంటి వాటి కోసం ఈ డేటా లింక్ లేయర్ యూజ్ చేస్తాం. అంటే జనరల్గా ఉండే ఏదైతే ఎర్రర్ డిటెక్షన్ అట్లాంటి వాటి కోసం సిఎస్ఎంఈ సిడి వరకు మనకు డేటా లింక్ లేయర్ అనేది సో ఎర్రర్స్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ లేయర్లో వచ్చేసరికి మనకు వైర్స్, కనెక్టర్స్, వోల్టేజ్, డేటా ఇలాంటివన్నీ మొత్తం ఫిజికల్ లేయర్లోకి వస్తాయి. ట్రాన్స్మిటెడ్ బిట్స్ అంటే ఫిజికల్ లేయర్లో మనం వేటి గురించి డిస్కస్ చేస్తామంటే ఓన్లీ 01s కోసం యూజ్ చేస్తుంటాం, అంటే ఆ వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. ట్రాన్స్మిటెడ్ బిట్ ఫ్రమ్ ద వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. నెక్స్ట్ రెగ్యులేట్ ద ట్రాన్స్మిట్ ద ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ బిట్స్ ఓవర్ ద ఫిజికల్ మీడియం. సో నెక్స్ట్ define how a cable is attached to the network adapter and a transmitter technology is used to send the data over the cable. Deals of the issues like, so generally చూసుకున్నట్టయితే 01 the definition 0 or 1 how many voltage represent either A either. సో సింపుల్గా చూసుకున్నట్టయితే మనకు 0 అనేది లో వోల్టేజ్ని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 1 అనేది మనం ఏం చేస్తాం హై వోల్టేజ్ కోసం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ దీనిలో వీళ్ళ మనకు సింప్లెక్స్ కానీ డ్యూప్లెక్స్ కానీ, నెక్స్ట్ హౌ కెన్ పిన్ ద కనెక్షన్ హ్యాస్ దట్ వన్ ద ఫంక్షనింగ్ ఈచ్ అండ్ ద పిన్స్ వాటి గురించి అంటే జనరల్గా ఉండే కేబుల్స్ గురించి మొత్తం ఫిజికల్ లేయర్లో మనం డిస్కస్ చేస్తాం. డిటర్మైన్ ద స్పేస్ ఆఫ్ ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ జనరల్గా చూసుకుంటే కేబులింగ్. నెక్స్ట్ టోపాలజీస్ అంటే దానిలో ఉండే ఇంటర్ కనెక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందో దాన్ని టోపాలజీ అంటారు. స్టార్ కానీ రింగ్ కానీ అలాంటి వాటిని మొత్తాన్ని. సో ఆ డ్రైవ్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ డేటా ఎన్కోడింగ్ కానీ. సో డేటా ఎన్కోడింగ్ అంటే బిట్స్ టు వేవ్స్ అంటే జనరల్గా చూసుకుంటే బిట్స్ అనేది డిజిటల్, నెక్స్ట్ వేవ్స్ అనేది అనలాగ్ సిగ్నల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనుక అనలాగ్లో ఉందనుకోండి, వాయిస్లో ఉందనుకోండి, దానికి బిట్స్గా కన్వర్ట్ చేయడం కోసం కూడా ఫిజికల్ లేయర్ అనేది యూజ్ అవుతుంది.
నెక్స్ట్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే సచ్ యాజ్ వోల్టేజ్ కానీ నెక్స్ట్ కరెంట్ కానీ రెసిస్టెన్స్ వాల్యూస్ కానీ మొత్తం ఫిజికల్ లేయర్ డిస్కస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఈథర్నెట్ IEEE 0.2.3 అనేది ఈథర్నెట్. నెక్స్ట్ వన్ టోకెన్ రింగ్ IEEE 802.5. దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ వైర్లెస్ IEEE 802.11b. సో ఇది వైర్లెస్ అంటే వైఫై సంబంధించిన కోడ్. సో ఇవన్నీ మనకు ఫిజికల్ లేయర్ లోపల డిస్కస్ చేస్తాం. సో ఫిజికల్ లేయర్ లోపల ఇంకా చూసుకున్నట్టయితే మనకు జనరల్గా యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఆన్ మై కంప్యూటర్స్. సో NIC కానీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కానీ, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హెక్సాడెసిమల్ నెంబరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ చాప్టర్స్ హెక్సాడెసిమల్ నెంబరింగ్స్ కానీ అలాంటి వాటన్నిటిని కూడా ఫిజికల్ లేయర్ డీల్ చేస్తుంది. హెక్సాడెసిమల్ నెంబరింగ్ సిస్టమ్ అంటే మనకు మొత్తం ఉండేటి ఏంటంటే 16 ఉంటాయి. 0 to 9 వరకు నార్మల్ నెంబర్స్ ఉండే ABCDs వస్తాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ MAC అడ్రస్, ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ద కంప్యూటర్, నెక్స్ట్ కేబులింగ్, నెక్స్ట్ ట్విస్టెడ్ పేర్స్, నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. సో మనకు ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యేటప్పుడు మనకు జనరల్గా యూజ్ చేసే కేబులింగ్ లోపల చూసుకున్నట్టయితే ట్విస్టర్ పేర్ ఫస్ట్లో యూజ్ చేస్తాం, లేదంటే క్యాట్ కేబుల్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఫైబర్ కేబుల్స్ యూజ్ చేస్తున్నారు. ఫైబర్ కేబుల్ డైరెక్ట్ రూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ట్విస్టర్ కేబుల్ అనేది నెట్వర్క్ లేయర్లో కనెక్ట్ చేస్తాం. సో ట్విస్టెడ్ పేర్ యూజ్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తారంటే జనరల్గా ఫస్ట్ ఒక సిస్టమ్ కనెక్ట్ చేయాలంటే మోడమ్తో కనెక్ట్ చేసుకోవాలి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్కి అయితే మోడమ్ అవసరం లేదు, డైరెక్ట్ రూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోఆక్సీ కేబుల్ అనేది కూడా యూజ్ చేస్తుంటారు. కోఆక్సీ కేబుల్ అనేది ఏంటంటే జనరల్గా స్టార్టింగ్లో ఉండే కేబుల్ మనం కోఆక్సీ కేబుల్స్ ఎక్కువ యూజ్ చేస్తే ఇప్పుడు మాత్రం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ యూజ్ చేస్తాం. ఇది కూడా నెట్వర్క్ లోపల యూజ్ చేస్తాడు. సో ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఒక రెండు హోస్ట్ అంటే ఇక్కడ ఒక హోస్ట్ ఇక్కడ ఒక హోస్ట్ ఉన్నప్పుడు సో దాని లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫిజికల్ లేయర్లో బిట్స్ ట్రాన్స్ఫర్ అయితే నెక్స్ట్ డేటా లింక్ లేయర్లకు వచ్చేసరికి ఫ్రేమ్స్ అంటే ఈ బిట్స్ ఫ్రేమ్స్గా కన్వర్ట్ అయితే నెక్స్ట్ ఈ ఫ్రేమ్స్ ప్యాకేజ్ కన్వర్ట్ చేస్తే నెక్స్ట్ ఈ ప్యాకేజ్ సెగ్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఫిజికల్ లేయర్లో బిట్స్, నెక్స్ట్ డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్, నెట్వర్క్ లేయర్స్లో వచ్చేసరికి ప్యాకెట్స్, నెక్స్ట్ ట్రాన్స్మిట్ లోపల సెగ్మెంట్స్, నెక్స్ట్ ఏవైతే రెండు ఉన్నాయో ఏంటి అప్లికేషన్ కానీ ప్రజెంటేషన్ కానీ చూసుకున్నట్టయితే డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో రెండింటిని అంటే మామూలుగా ఈ రెండింటిని డిఫరెంట్ సెషన్లో కన్వర్ట్ చేయడం కోసం సెషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈచ్ లేయర్ కంటైన్ ద ప్రోటో డేటా యూనిట్ అంటే PDU అంటాం, ప్రోటో డేటా యూనిట్ అంటారు. PDU ఆర్ యూజ్డ్ ఫర్ ద పీర్ టు పీర్ కనెక్ట్ బిట్వీన్ ద కరస్పాండింగ్ లేయర్స్. సో రెండు లేయర్స్ ఉన్నప్పుడు మనకు పీర్ టు పీర్ కనెక్షన్ అంటాం. సో ఏవైతే రెండు లేయర్స్ ఉన్నాయో ఆ రెండు లేయర్స్ డేటా ఈజ్ హ్యాండిల్ బై ద టాప్ 3 లేయర్స్ ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. సో ఈ డేటా మొత్తం ఈ 3 లేయర్స్ ఎంత ఫస్ట్లో చెప్పినప్పుడు సాఫ్ట్వేర్ సంబంధించిన మొత్తం ఈ 3 లేయర్స్ మనకు డీల్ చేస్తూ ఉంటాయంటే. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ ప్లేస్డ్ ఇంటూ ద ప్యాకేజ్ అండ్ డేటా లింక్ ఫ్రేమ్స్ ఆన్ ద ప్యాకేజ్ ఆఫ్ ద ట్రాన్స్మిట్. సో నెట్వర్క్ లేయర్ కనుక చూసుకున్నట్టయితే నెట్వర్క్ లేయర్ లోపల మనకి ఏదైతే ఉందో ఇక్కడ సో మనకు ప్యాకెట్సే ట్రాన్స్మిట్ అయితే అంటే నెక్స్ట్ ఫిజికల్ లేయర్ కంటైన్ ద ఫిజికల్ లేయర్ ఏదైతే ఉందో దానిలో బిట్స్ మాత్రమే మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళి ఒక హోస్ట్లోకి వెళ్ళి ఇంకొక లిస్టుకు. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్టయితే ద రిసీవింగ్ కంప్యూటర్స్ reverse from the process using the transmission containing in the PDU అంటే మనం ముందు చెప్పిన కదా ప్రోటో డేటా యూనిట్ని బేస్ చేసుకొని మనకు ఈ సిస్టమ్ అనేది మొత్తం వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక పిక్చర్ కనుక చూసుకున్నట్టయితే మనకు జనరల్గా చూసుకున్నట్టయితే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ లేయర్, నెక్స్ట్ డేటా లింక్ లేయర్ తోటి డేటా లింక్ లేయర్ అంటే ఇక్కడ 1 2 3 అనేది ఇంటర్ఫేస్ అయితే ఫిజికల్ లేయర్ డేటా లింక్ లేయర్ నెట్వర్క్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెషన్ లేయర్ ప్రజెంటేషన్ లేయర్ టు అప్లికేషన్ లేయర్ తోటి మనకు ఇంటర్ఫేస్ అయి ఉంటాయి. ఇంటర్ఫేస్ అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే కనెక్షన్ లాంటిది బట్ నాట్ కనెక్టెడ్, జస్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అట్లాంటి వాటిని మొత్తం మనం ఇంటర్ఫేసింగ్ అంటాం. సో ఈ విధంగా కనెక్ట్ అయిపోయి సో ఈ సిస్టమ్ అనేది ఇంకొక అంటే ఈ సిస్టమ్ ఆర్ ఈ హోస్ట్ లేకపోతే ఈ డివైస్ ఇంకొక దాంతో మనకు కనెక్టివిటీ లోపల ఉంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.